యేసుక్రీస్తు బలి అయిన శిలువ యాగము, యేసుక్రీస్తు మన పాపముల కొరకు పాతాళంలోకి వెళ్ళిపోయాడు. పాతాళంలో నరకశక్తులు జయించాడు. మృత్యుంజయుడై లేచాడు. మనం ఆయనతో కూడా చనిపోయిన ఎడల ఆయనతో కూడా లేపబడతాం. ఆయనతో పాటు మనం చనిపోయిన ఎడల ఆయనతో పాటు లేపబడతాం. ఎంతమంది నీ పాపముల కొరకు పశ్చాత్తాపడ్డారు? నీ పాపము నుంచి నిన్ను లేవదీయటం కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చిన యేసుక్రీస్తుని నమ్ముచున్నారు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్న దేవుడు, ఆకాశ మహాకాశంలో నివసించేవాడిని, నా నిమిత్తమై మీరు కట్టనుద్దేశించిన ఆలయము ఏ పాటిది అన్న దేవుడు నీలాగా నాలాగా ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి పాపము లేని వాడిగా జీవించి ఆయన తన రక్తాన్ని మన కొరకు చిందించి ఏ దోషము లేని ఆయన మన కొరకు దోషిగా మారి, ఏ శాపము లేని ఆయన మన కొరకు శాపమై, ఏ తప్పు చేయని ఆయన నీ కొరకు నా కొరకు ఒక వ్యభిచారికి రావలసిన అవమానాన్ని నిందను భరించి ఆయన ముఖం మీద ఫు అని ఉమ్మివేసినప్పుడు ఆయన మారు మాట్లాడలేదు. ఒక వ్యభిచారిని ఛీ అంటారు, ఒక దొంగను చితక కొడతారు, ఒక పాపిని హింసిస్తారు, గుద్దుతారు. ముసుకేసి ఆయన నెత్తి మీద గుద్దినప్పుడు, ఆయన చేతుల్లో కాళ్ళల్లో శీలలు కొట్టినప్పుడు, నీ చేతులతో చేసిన పాపం కొరకు, నీ కాళ్ళతో చేసిన పాపం కొరకు, నీ కొరకు యేసుక్రీస్తు సిలువలో బలై ఉన్నాడు. నమ్ముతున్నావా? చాలా సంవత్సరాలు నేను అది నమ్మలేదండి, నవ్వేవాడిని. ఎప్పుడో చచ్చిపోయిన యేసు ప్రభు ఇప్పుడు పాపం చేస్తున్నా, నా కోసం ఎలా చచ్చిపోయాడు అని. కానీ ఒక రోజు వచ్చింది నా జీవితంలో, ఫిబ్రవరి 15వ తారీఖు 1971వ సంవత్సరం. నేను యేసు ప్రభు, నువ్వు నిజమైన దేవుడు అయితే నా కనబడు, నా బ్రతుకును మార్చు, నీ బిడ్డగా నేను బ్రతుకుతాను, నేను పాపాల్లో మునిగిపోతున్నానని మొరపెట్టినప్పుడు ఆ కలువరి దృశ్యం నా కన్నుల ముందుకు వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన మెల్లని స్వరాన్ని విన్నాను. నీ కోసమే నా ప్రాణం ఇచ్చాను. ఒక క్షణం ఆయన ముఖం నా ముందు తలెక్కడ మెరిసింది. ఆ దృశ్యం నా గుండెను బద్దలు కొట్టింది, నా జీవితాన్ని మార్చేసింది, నా జీవిత గమ్యాన్ని మార్చేసింది. అందుకే కల్వరి అంటే ఇష్టం. 71వ సంవత్సరంలో కల్వరిని పెట్టుకున్నాను నా పేరు. నేను నా గుండెలను మార్చి, నా బ్రతుకు గమ్యాన్ని మార్చి నన్ను లేవనెత్తింది. ఎక్కడో కాకినాడ వీధుల్లో పిచ్చి కుక్కలాగా తిరుగుతున్న నన్ను నా యేసయ్య కనుగొని లేవనెత్తాడు. ఆయన సాక్షిగా నిలబెట్టుకుంటున్నాడు. ఈ రాత్రి సమయంలో ఈ కొమ్మ, ఈ మ్రాను యేసుక్రీస్తే. ఆయన నిన్ను లేవనెత్తగలిగిన వాడు. ఎంత అగాధంలోనికి నీవు వెళ్ళినప్పటికీ, ఎటువంటి హీన దిశకు నీవు వెళ్ళిపోయినప్పటికీ, ఎన్ని పాపాల్లో నీవు కూరుకుపోయినప్పటికీ, ఇప్పటికే నీ బ్రతుకంతా వేస్ట్ అయిపోయినప్పటికీ, నువ్వు తాగుబోతుగా నీ జీవితాన్ని నాశనం చేసుకుని ఉన్నప్పటికీ, నువ్వు చేసిన వ్యభిచారం వల్ల ఎయిడ్స్ రోగానికి గురై ఎటువంటి గమ్యం లేక ఇక నీవు స్వస్థత పడవు అని డాక్టర్ చేత రిపోర్ట్ వచ్చినప్పటికీ, నువ్వు ఎక్కడ పడిపోయావో, నువ్వు ఎప్పుడు పడిపోయావో, మోకాళ్ళ మీద పడి యేసు ప్రభువుకు చెబితే వినే దేవుడు ఆయన, లేపే దేవుడు ఆయన. క్రొత్త సృష్టిగా నిన్ను చేస్తాడు. దిగులు పడద్దు. ఇక నా బ్రతికింతే, ఇది నా తలరాత, ఇది నా కర్మ అనుకోవద్దు. దేవుడు నరులకు హృదయపూర్వకముగా దుఃఖమునైనను విచారమునైనను కలుగజేయువాడు కాడు. దుర్మార్గుడు మరణం పొందుటయందు నాకెంత మాత్రము సంతోషము లేదు. అతడు మనసు తిప్పుకోరి బ్రతకాలనే కోరుకుంటున్నాను. నేను ప్రేమ కలిగిన యేసయ్య నిన్ను లేవనెత్తడానికి ఆశ కలిగి ఉన్నాను. ఇప్పటికే నీ బ్రతుకును నీ ఇష్టానుసారంగా వాడుకున్నావు. జీవితంలో ఏమీ సాధించలేకపోయావు, చదువులోనూ ఏమీ సాధించలేకపోయావు, వివాహ జీవితంలో ఏమీ సాధించలేకపోయావు, వ్యవసాయంలో వృద్ధి లేకదు, వ్యాపారంలో ఆశీర్వాదం లేదు, బ్రతుకులో నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు, దురభ్యాసాలకు బానిసైపోయావు, చెడ్డ అలవాట్లకు గురైపోయావు, పడిపోయావు, నువ్వు పాడైపోతున్నావు. నువ్వు నిన్ను లేవనెత్తాలని, నిన్ను పైకి లేపాలని, నువ్వే స్థితిలో నుంచి పడిపోయావు ఆ స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను హెచ్చించాలని యేసయ్య ఈ కోటాలలో నీతో మాట్లాడుతుంది.